అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను వెజిటేబుల్ పన్నీర్ బుర్జీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు పిల్లలు వెజిటేబుల్స్ తినరని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా తినేస్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడయింది. ఒక హాఫ్ టీ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. జీరా ఫ్రై అయ్యింది. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ అనగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకుని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి. ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 5-6 గార్లిక్ కచ్చాపచ్చా దంచి వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి ఈ కర్రీలో. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 మీడియం సైజు పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. ఒక చిన్న క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసి వేసుకుంటున్నాను. ఆలు ఇంకా క్యారెట్ త్వరగా మెత్తబడవు కదండి, అందు గురించి ఆనియన్స్ ఫ్రై కాగానే వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ పొటాటో, క్యారెట్ కొద్దిగా మెత్తబడ్డాయి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్, బీన్స్ త్వరగా మగ్గిపోతాయి కదండి, అందుకోసమే పొటాటో తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. మన ఇష్టం అండి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, బీన్స్ కాకుండా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. 2 స్మాల్ సైజ్ తీసుకున్నాను. టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా మధ్యలో వేసుకోవాలి, త్వరగా మగ్గిపోతాయి టమాటోస్. ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. టమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఒకసారి అంతా కలుపుకోవాలి బాగా. ఈ కర్రీలో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, టమాటోస్ వేసాం కదా.
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 2 కలిపి ఉన్న పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి అండి, ఇష్టం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, స్పైసెస్ అన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే కొద్దిగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. పొటాటో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే కొద్దిగా పనీర్ తీసుకున్నానండి, ఒక 100 గ్రామ్స్ స్మాష్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వెజిటేబుల్ కర్రీలో కొద్దిగా లాస్ట్లో చివర్లో ఇలా స్మాష్ చేసి పెట్టుకుంటే పన్నీరు పిల్లలు ఇష్టంగా తింటారండి. మరీ స్పైసీగా ఉండదు, కొంచెం కర్రీ కమ్మగా వస్తుంది. ఈ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఒకసారి కలుపుకోవాలి. పనీర్ వేసాక ఫ్లేమ్ మొత్తం చిన్నగా పెట్టేసేయాలండి, లోలో పెట్టేసేయాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసేసుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పనీర్ భుజీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.